నేను మీ శోభ. నరసన్నపేటలో ఘనంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కలో వెంకటనాయక అను శాస్త్ర వచన ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వరుని మించిన దైవం లేదని ప్రతీతి. అటువంటి వెంకటేశ్వర స్వామికి నరసన్నపేటలో దేవాలయాన్ని ప్రతిష్ఠించి 150 సంవత్సరాలు కావస్తున్నది సందర్భంగా వైశాఖ శుద్ధ దశమి శనివారం నుండి వైశాఖ బహుళ షష్ఠి సోమవారం వరకు బ్రహ్మోత్సవాలు జరుపుటకు దైవజ్ఞులు నిర్ణయించారు. కార్యక్రమాలకి నరసన్నపేట నివాసులు పాంచరాత్రాగమ ప్రవీణ సింహతలాట మకర కుండల సన్మానితులు ఆగమ కౌముది శతాధిక ప్రతిష్టాపనాచార్యులు శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యులు వారి ఆధ్వర్యాచార్యత్వంలో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు ఆగమ ప్రవీణ శ్రీమాన్ చామర్తి సత్యసాయి కృష్ణమాచార్యులు వారి సారథ్యంలో నగరికటకం వాస్తవ్యులు ఆగమ ప్రవీణ సింహతలాట మకర కుండలాది సన్మానితులు శ్రీమాన్ శ్రీనివాసాచార్యుల బ్రహ్మత్వంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. వైశాఖ శుద్ధ దశమి శనివారం నాడు శ్రీ విశ్వక్సేన పూజ, భగవత్ పుణ్యావచనం, పరిషత్ విజ్ఞాపన, కృత్విక్ వరణం, రక్షసూత్రాధారణ, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ఠ, చతుర్వ్యూహ మంత్రహవనములు, మంగళ శాసనం తదితర పూజలు నిర్వహించబడునని పురోహితులు తెలియజేశారు. కావున స్వామివారికి రోజుకి ఒక వాహన విశేషంతో తిరువీధి నిర్వహించబడినని 50 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసిందిగా ఆలయ అర్చకులు తెలియజేశారు. చక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగ. చక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో గోవింద.
హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బొంతలగూడూరులోని గీతా భవనం వద్ద ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దున్న సత్యనారాయణ మరియు నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు దున్న సత్యనారాయణ 114వ జయంతోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఉచిత దంత వైద్య శిబిరాన్ని బొంతలగూడూరులోని గీతా భవనం వద్ద నిర్వహించారు. ఈ శిబిరానికి వి డెంటల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ మాడుగుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బొంతలకోడూరు ప్రజలు 70 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వి డెంటల్ హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్ ఓంకార్, మార్కెటింగ్ మేనేజర్ వెంకటేష్, అసిస్టెంట్ వాసవి, నితీష్, మాడుగుల అప్పారావు, వారి కుటుంబ సభ్యులు, బొంతలకోడూరు ప్రెసిడెంట్ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ జగదీష్, మాజీ సర్పంచ్ మాడుగుల వీరభద్రరావు, మాజీ ఎంపీటీసీ మాడుగుల సత్యానందం తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ఏయులో దివీస్ ల్యాబొరేటరీ సంస్థ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. ట్రైనీ సూపర్వైజర్ ఉద్యోగాల కోసం దివీస్ ల్యాబొరేటరీ సంస్థ శుక్రవారం డాక్టర్ బిఆర్ఏయులో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మొదలైన ఈ డ్రైవ్ కు సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఉత్తీర్ణత చెందినవారు ఈ పోస్టుల కోసం పోటీ పడ్డారు. విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. దివీస్ ల్యాబొరేటరీ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ రాజేష్ నాథ్ పూర్ణ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఫలితాలను 3 వారాల్లోగా విడుదల చేయనున్నట్లు వర్సిటీ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ కె విద్యాసాగర్ తెలిపారు. ఎంపికైన వారికి హైదరాబాద్, కాకినాడ, వైజాగ్లలో ఉన్న దివీస్ ల్యాబొరేటరీ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. నర్సనపేట సంతపేటలో గల దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకుని నర్సనపేట సంతపేటలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి, ఉత్తరా నక్షత్రం, శనివారం. ఈరోజు అమ్మవారి జన్మ జయంతోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో 1,00,000 కుంకుమార్చన జరిగింది. ఈ రోజు ఉదయం 4 గంటలకి అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, అన్ని అభిషేకాలు అయిన తర్వాత అమ్మవారికి అలంకరణ, తర్వాత 5 గంటలకి కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చనోత్సవం 2 బ్యాచ్లు అయ్యాయి. ఒక్కో బ్యాచ్కి 200 చొప్పున ఎక్కువ మంది జనం ఉత్సాహంగా పాల్గొని ఎక్కువ మంది వచ్చారు. మధ్యాహ్నం అన్నప్రసాదం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి లలితాపారాయణం, తర్వాత త్రివీధ మహోత్సవ కార్యక్రమం, హోమ ప్రక్రియ కార్యక్రమం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంజిల్ జిలానీ సమూన్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధికలతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు 8 శాసన నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఉన్న భద్రతా పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలకున్న సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పరిశీలన చేశారు. తనిఖీ అనంతరం సందర్శకుల రిజిస్టర్లో ఆయన సంతకం చేశారు. 3 అంచెల గల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్ పోలీసు గార్డు, సివిల్ పోలీస్ బందోబస్తులను పరిశీలించారు.
ఈ బండి ఎవరిది? ఈ వెహికల్ ఎవరిది? పైన ఇప్పుడు చూద్దామని నేను చూడాలి. along with their segments. ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూములు ఉన్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈవీఎం కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, టెక్కలి రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శనివారం సన్యాసమ్మ పేరంటాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎన్ఈఆర్ దంపతులు. శనివారం బంటిపల్లి పంచాయతీ కంబాలపేట ముంగం వారి ఆహ్వానం మేరకు సన్యాసమ్మ పేరంటాల వార్షికోత్సవానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామం అంతా చల్లగా ఉండాలని గ్రామస్తులతో కలిసి పేరంటాల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముంగం నారాయణరావు, ముంగం రమణ, ముంగం లక్ష్మణరావు, సన్యాసరావు, ముంగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయాన్ని సందర్శించుకున్న ఎన్ఆర్. ఎచ్చెర్ల ఉమ్మడి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు సతీ సమేతంగా విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు ఎన్ఆర్ దంపతులకు ఆశీర్వదించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.